అందరికీ నమస్తే. ప్రతి మానవుడు తను విద్యుక్తంగా నిర్వహించవలసిన కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఒక కుటుంబ పెద్ద కావచ్చు, కుటుంబంలోని సభ్యులందరూ కావచ్చు, అలాగే ఓ సంస్థలోని అధిపతి కావచ్చు, ఆ సంస్థలోని వ్యక్తులందరూ కావచ్చు, అలా ఎవరైనా వారి వారి పనులను తప్పనిసరిగా నిర్వర్తించాలి. అలా ముందు ఉండే వాళ్ళు వారి పనుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన వారు పనులు చేయకున్నట్లయితే ఆ యొక్క ప్రభావం కింద ఉన్న వారందరిపైన పడుతుంది. అలాగే ముందు ఉన్నటువంటి గురువు తన కర్మలను ఆచరిస్తూ తన శిష్యులకి మిగతా వాళ్ళకి అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. ఈ విషయంలో కృష్ణ పరమాత్మ తాను కర్మలను చేస్తూ ఇతరులకి మార్గదర్శకత్వం వహించాడు. మరి ఈ విషయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందించినటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాం. భగవద్గీత 3వ అధ్యాయము 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాహ ప్రజాహం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. నేనే గనుక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా సంకరం కర్మ భ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క దౌర్భాగ్యానికి నేను బాధ్యుడనవుతాను. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. ఇతరులకు గురువుగా బాధ్యతను తీసుకున్న నేను, ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను కర్మలు చేయడం మానివేస్తే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు, నా దారిలోనే నడుస్తారు. వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలివేసి అకర్మణ్యులవుతారు, ధర్మ భ్రష్టులవుతారు, కర్మ భ్రష్టులవుతారు, వ్యర్థ జీవనం గడుపుతారు. తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని అని కృష్ణ పరమాత్మ ఇక్కడ వివరించడం జరిగింది. అంటే వారి వారి పనులను, వారి వారి ధర్మాలను ప్రతి ఒక్కరూ నిర్వహిస్తూనే ఉండాలని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆచరించి మనకి మరి ఎంతో గొప్పది భగవానుడు అందించిన గీత. కాబట్టి మనం కూడా మన యొక్క విద్యుత్ కర్మలు, మన బాధ్యతలన్నీ తప్పకుండా నిర్వర్తించాలని ఇక్కడ కృష్ణ పరమాత్మ వివరించడం జరిగింది. మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.